యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. సత్యానికి అసత్యానికి అంటే దేవుడు వెల్లడించిన దానికి మనుషులు కల్పించిన దానికి మధ్య జరిగే యుద్ధాన్ని పౌలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తు సత్యాన్ని నాశనం చేయడమే లోకానికి ఉన్న ఉద్దేశం. దేవుని నిజ సేవకుల ఉద్దేశం మాత్రం అసత్యాలను అబద్ధాలను నాశనం చేసి మనుషుల తలంపులను క్రీస్తుకు విధేయులయ్యేలా చేయడమే. క్రీస్తు సేవకులు ఆయుధాలు లోకం ఉపయోగించే ఆయుధాల వంటివి కావు. విశ్వాసులు లోకంలో ఉన్నారు, కానీ సత్యం పక్షంగా వారు సలిపే పోరాటంలో లోకం ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించకూడదు. సత్యం న్యాయంతో కలిసి పనిచేసే దేవుని బల ప్రభావాలపై మాత్రమే వారు ఆధారపడి జీవించాలి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ భూమి మీద మీరు మాకిచ్చినటువంటి కృపను బట్టి ప్రభువా, ఈ జీవన యాత్రలో సత్యమును న్యాయమును వెంబడిస్తూ నీ బలము చేత మేము ప్రభావితమై నీ నామానికి మహిమకరంగా ప్రభువా ఈ లోకంలో నీ పక్షంగా నిలబడేటువంటి కృపను ఈ దినమున నీ ప్రజలమైనటువంటి ఇదిగో ప్రభువా మాకందరికీ మీరు దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.